అందరికీ నమస్కారం. ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్ అండ్ విల్ మోర్స్ సురక్షితంగా ఫ్లోరిడాలోని సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ కావడం జరిగింది. వాళ్ళు ప్రయాణిస్తున్న రిటర్న్ వస్తున్న స్పేస్ డ్రాగన్ క్యాప్సూల్ సురక్షితంగా ల్యాండ్ కావడం జరిగింది. సో వాళ్ళు బయటకు వస్తున్న క్షణాలు మీరు చూడొచ్చు. 9 నెలలుగా దాదాపు అంతరిక్షంలోనే ఉంటూ 9 రోజులలో రావాల్సిన సునీతా విలియమ్స్ టెక్నికల్ ఇష్యూ వల్ల స్టార్ లైనర్ అనే బోయింగ్ అనే స్పేస్ సంస్థ నుంచి స్టార్ లైనర్ అనే ద్వారా వెళ్లిన సునీతా విలియమ్స్ మళ్ళీ రిటర్న్ స్పేస్ ఎక్స్ చెందిన ఫాల్కన్ అనే రాకెట్ ద్వారా వాళ్ళను తీసుకురావడం జరిగింది. సో స్పెషల్ గా డిజైన్ చేసిరు అనమాట. వీళ్ళ కోసం ఒక స్పేస్ డ్రాగన్ క్యాప్సూల్ ను స్పెషల్ గా డిజైన్ చేసి దాన్ని అంతరిక్షం నుంచి అంటే దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్ష కేంద్రం నుంచి వాళ్ళను సురక్షితంగా ల్యాండ్ చేయడం జరిగింది. సురక్షితంగా భూమిపైకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్టు. ఇది నాసా మరియు స్పేస్ ఎక్స్ కోఆర్డినేషన్ తో సక్సెస్ఫుల్ గా దీన్ని సక్సెస్ చేయడం జరిగింది అనమాట. సో సునీతా విలియమ్స్ అండ్ విల్ మోర్స్ వీళ్ళు దాదాపుగా కొన్ని రోజులుగా అంతరిక్షంలోనే ఉండడం జరిగింది. సో వీళ్ళని తీసుకురావడానికి నాసా ఎంతో కృషి చేసింది, ప్లస్ స్పేస్ ఎక్స్ కూడా చాలా కృషి చేసింది అని చెప్పాలి. నిజంగా ప్రపంచం అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసింది వీళ్ళ రాక కోసం. అసలు కొన్ని దశలలో అయితే వీళ్ళు వస్తారా రారా, అసలు వీళ్ళకి సాధ్యం అవుతుందా అని చెప్పి చాలా మంది అసహనం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అసలు నాసాపై చాలా విమర్శలు కూడా రావడం జరిగింది. అసలు వీళ్ళని తీసుకొని వస్తారా, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు బతికే ఉన్నారా అన్నంత చాలా మంది వ్యక్తం చేశారనమాట. కానీ సక్సెస్ఫుల్ గా నాసా మరియు స్పేస్ ఎక్స్ సంస్థలు వీళ్ళని సక్సెస్ఫుల్ గా ల్యాండ్ చేయడం జరిగిందనమాట. సో ఇది నిజంగా చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు ఒక 9 నెలలు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ మరియు విల్ మోర్స్ సురక్షితంగా ఇప్పుడు ఒక గంట క్రితం భూమిపైకి ల్యాండ్ కావడం జరిగింది. ఇది అత్యంత కాంప్లికేటెడ్ అయిన ప్రాజెక్టు. ఎందుకంటే 400 కిలోమీటర్ల పైన ఉండే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి 28,500 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ క్యాప్సూల్ ను దించడం అనేది చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే వివిధ వాతావరణంలోకి రావడం, దాని వేగాన్ని తగ్గించడం, ఆ వేగాన్ని తట్టుకొని మరియు మధ్యలో వాటిని ల్యాండ్ చేయడం అనేది అత్యంత కాంప్లికేటెడ్ గా జరిగే ప్రాజెక్టు. దీన్ని సక్సెస్ఫుల్ గా తీసుకొని రిటర్న్ చేయడం జరిగింది అనమాట. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు భూమిపై ల్యాండ్ అయ్యారనమాట. సో ఇది నిజంగా నాసాకు స్పేస్ ఎక్స్ కు చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళిద్దరిని తీసుకురావడం అనేది చాలా పెద్ద, గత 9 నెలలుగా చాలా చర్చలు జరుగుతున్నాయి, చాలా ప్రపంచం అంతా చర్చించుకుంటున్నారు. సో ఈ సమయంలో వీళ్ళిద్దరికి భూమిపైకి తీసుకురావడానికి పర్టికులర్ గా ఎలాన్ మస్క్ రాకెట్ ద్వారానే వీళ్ళను తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళని పైకి పంపించి ఆస్ట్రోనాట్స్ ను వాళ్ళని మళ్ళా రిటర్న్ స్పెషల్ గా డ్రాగన్ అనే క్యాప్సూల్ ద్వారా వాళ్ళను రిటర్న్ తీసుకొని వచ్చి నిజంగా చాలా సేఫ్ గా తీసుకురావడం జరిగింది అనమాట. సో మొత్తం మీద ప్రపంచం అంతా ఎంత ఆత్రుతగా ఎదురు చూసిన వాళ్ళు భూమిపైకి రావడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. సో కొన్ని రోజుల పాటు వాళ్ళు వివిధ రకాల పరీక్షలు చేస్తారు. ఎందుకంటే జీరో గ్రావిటీ అంటే చాలా మైక్రో గ్రావిటీలో వాళ్ళు అంతరిక్ష కేంద్రంలో ఉండి మళ్ళీ ఇప్పుడు భూమిపైకి గ్రావిటీ ఉన్న ప్రదేశంలోకి రావడం అనేది కొంచెం వాళ్ళకు కొంచెం థెరపీ అనేది, వాళ్ళు టెస్ట్లు అనేది చాలా పరీక్షలు చేస్తారు వాళ్ళ కోసం. ఎందుకంటే చాలా అక్కడ ఉన్న ప్రదేశంలో మళ్ళీ ఇక్కడకు ఉన్న ప్రదేశంలోకి తేడా కాబట్టి వాళ్ళకు టెస్టులు అవన్నీ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళను మళ్ళీ నార్మల్ గా తయారు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు, ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్టు, చాలా నాసా క్రూ 9 మిషన్ అనే ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళను తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది మొత్తం మీద
heads up to NASA and SpaceX. Thank you.